హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ట్ బై సంతోష్. మనం ఈ వీడియోలో లూమిస్ టెక్నిక్ గురించి తెలుసుకుందాం. ఓకే, లూమిస్ టెక్నిక్ ఆర్ లూమిస్ మెథడ్. ఓకే, లూమిస్ మెథడ్. సో లూమిస్ మెథడ్లో మనం ఏ విధంగా ఒక ఫేస్ డయాగ్రామ్ అనేది వేస్తాము అనేది చూపిస్తాను. ఇది నా 16th వీడియో. ప్రీవియస్గా నేను 15 వీడియోస్ చేశాను. ఆ 15 వీడియోస్ స్కెచింగ్ పైన నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఒక్కొక్క వీడియో చేశాను. ఎవరైనా సరే నా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్గా ఉన్నటువంటి పెన్సిల్ స్కెచింగ్ వీడియోస్ అనేటివి ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో చెక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రజెంట్ లూమిస్ మెథడ్ అని చెప్తున్నాను కదా, లూమిస్ మెథడ్కి నేను ఒక సర్కిల్ అనేది గీసుకుంటున్నాను. ఓకే, చూడండి, ఈ సర్కిల్ అనేది మీకు రౌండ్గా రాకపోయినా పర్వాలేదు, బట్ ఒక సర్కిల్ అయితే గీసుకోండి. ఓకే, ఈ సర్కిల్లో మిడిల్ పాయింట్ అనేది ఫస్ట్ మీరు మిడిల్ లైన్ అనేది గీసుకోండి. ఓకే, ఈ మిడిల్ లైన్కి పైన ఒక అప్పర్ లైన్, ఓకే, ఈ విధంగా, అండ్ ఈ మిడిల్ లైన్కి కింద ఒక డౌన్ లైన్ గీసుకోండి. ఓకే, ఇలా 3 లైన్స్ గీసుకున్న తర్వాత సో ఇప్పుడు ఇలా ఒక లైన్ గీసుకోండి ఈ సైడ్ ఈ వైపు. ఓకే, సో ఈ 2 పార్ట్స్ అనేవి మీరు రిమూవ్ చేసుకోవచ్చు, అంటే ఈ 2 పార్ట్స్ని మీరు రబ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ లైన్, ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో అది హెడ్ లైన్. ఓకే, సో ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఫేస్ డయాగ్రామ్ గీస్తున్నప్పుడు, ఓకే, ఇది మన వైపు చూస్తున్నటువంటి ఫేస్ డయాగ్రామ్, అంటే నా వైపు చూస్తున్నాడు. ఓకే, సో దానికి ఎప్పుడైనా సరే మనం ఏదైనా సరే లూమిస్ మెథడ్లో గీసినప్పుడు ఒక రౌండ్ షేప్, ఓకే, ఓవెల్ షేప్, వాట్ ఎవర్ ఇట్ షుడ్ బి. ఓకే, సో ఒక రౌండ్ షేప్లో కానీ ఓవెల్ షేప్లో కానీ డిఫరెంట్ యాంగిల్స్లో ఫేసెస్ ఉంటాయి కదా, సో అవి చూస్తున్న దాన్ని బట్టి మనం ఈ ఫేసింగ్ అనేది, ఓకే, ఏ విధంగా చూస్తున్నాడు అనే దాన్ని బట్టి మనం స్కెచింగ్ అనేది వేస్తాము. ఆ స్కెచింగ్ కూడా ఏంటంటే మనం ఫస్ట్ సర్కిల్ గీసుకుని దానిలో మనం మెజరింగ్ చేసుకుంటాము. ఓకే, ఫస్ట్ హెడ్ లైన్ అనేది, హెడ్ లైన్ అంటే హెయిర్ ఎక్కడి వరకు ఉంది, ఆర్ హెయిర్ లైన్. ఓకే, దాన్ని హెయిర్ లైన్ అని కూడా అంటారు. ఫస్ట్ లైన్ వచ్చేసి హెయిర్ లైన్, ఓకే, ఆర్ హెడ్ లైన్. ఓకే, సో ఇక్కడ వరకు హెయిర్ అనేది ఉంది, దాన్ని హెయిర్ లైన్ అంటారు. దాని తర్వాత నెక్స్ట్ ఉండే లైన్ వచ్చేసి బ్రో లైన్. ఓకే, బ్రో లైన్ మీన్స్ ఐబ్రో లైన్. ఓకే, ఐబ్రోస్ ఎక్కడ వరకు ఉంటాయి, ఐబ్రోస్ అనేది ఎక్కడ స్టార్ట్ చేస్తాం అనేది ఐబ్రోస్, బ్రో లైన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నోస్ లైన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లైన్ వచ్చేసి ఏంటంటే నోస్ లైన్ తర్వాత కింద వచ్చే లైన్, ఓకే, ఇంతే మెజరింగ్ తోటి, ఓకే, కింద వచ్చే లైన్ ఏంటంటే చిన్ లైన్. ఓకే, ఏం లైన్? చిన్ లైన్. సో ఇలా 1 2 3 4 లైన్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ పార్ట్ అనేది రబ్ చేసి మీకు క్లియర్గా ఇక్కడ ఒక ఫేస్ డయాగ్రామ్ వేసి చూపిస్తాను. ఓకే, చూడండి, ఏదైతే ఇక్కడ లైన్స్ గీసాను కదా, ఈ వైపు ఉన్నటువంటి ఈ షేప్స్ని నేను రిమూవ్ చేశాను. సో ఇప్పుడు మీకు ఈజీగా కనిపిస్తుంది కదా, ఇది ఒక హెడ్ లాగా, ఓకే, ఇది ఒక హెయిర్ లైన్ లాగా. ఓకే, దీని నుంచి వెళ్ళి ఇలా, ఓకే, ఇలా, సో ఇలా నేను గీసుకుంటున్నాను ఫేస్. సో ఎప్పుడైనా సరే సింపుల్ టెక్నిక్స్ తోటి మనం ఫేస్ని డ్రా చేసుకోవచ్చు. ఒక బాక్స్, ఓకే, ఒక హాఫ్ కర్వ్, ఓకే, ఇలా ఈ షేప్తో మనం ఎప్పుడైనా సరే మనం ఫేస్ని డ్రా చేసుకోవచ్చు. అలాగే ఈ లూమిస్ మెథడ్తో ఒక సర్కిల్ లాగా గీసుకొని, ఓకే, ఏదైనా సరే ఒక షేప్ కానీ, ఓకే, ఏదైనా ఒక స్కెచింగ్ గీసినప్పుడు మనం దేన్నైనా సరే గీయాలంటే దాన్ని బాక్సెస్ రూపంలో, ట్రయాంగిల్ రూపంలో, షేప్, కొనికల్ షేప్, ఓకే, డిఫరెంట్ షేప్స్తో మనం ఏంటంటే ఆ డయాగ్రామ్ని వేస్తాం. ఓకే, సో ఇక్కడ కూడా నేను సర్కిల్ గీసుకొని ఫస్ట్ లైన్స్ అనేటివి సెట్ చేసుకున్నాను. ఓకే, ఇలా 4 లైన్స్ తర్వాత నెక్స్ట్ నేను ఇలా ఇక్కడ ఉన్నటువంటి పార్ట్స్ని రిమూవ్ చేశాను. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ప్రజెంట్ నేను ఏంటంటే నార్మల్గా ఏదైతే ఇక్కడ బ్రో లైన్ ఉందో ఈ బ్రో లైన్ దగ్గర నేను ఐబ్రోస్ అనేటివి గీస్తాను. ఓకే, చూడండి, ఐబ్రోస్. సో ఫస్ట్ టైం గీస్తున్నప్పుడు మీకు అంత నీట్గా రాకపోవచ్చు, బట్ ఏంటంటే మీరు గీయగా వస్తుంది. సో ఒకటి చిన్న పాయింట్ మనం మిస్ అయ్యాము, ఇక్కడ మిడిల్లో మీరు మిడ్ లైన్ అనేది ఒకటి గీసుకోండి. ఓకే, మధ్యలో ఒక లైన్ అనేది గీసుకోండి. ఓకే, ఇలా గీసుకుంటే ఏంటంటే మీకు ఒకటే లైన్ పైన నోస్, ఓకే, నోస్, అలాగే ఇక్కడ వచ్చేసి ఇక్కడ కర్వ్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకు ఏదైతే మౌత్ అనేది ఏదైతే ఉంటుందో లిప్స్ కానీ మనం గీయడానికి ఈజీగా అనువుగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఐబ్రోస్ గీసుకున్నారు కదా, ఐబ్రోస్ తర్వాత నోస్. ఓకే,
నోస్ ఇక్కడ గీస్తున్నాను నేను. ఓకే, నోస్ అనేది గీసాను కదా. సో ఐబ్రోస్ కూడా గీసాను, మౌత్ అనేది కూడా చిన్నగా గీసాను. సో ఇప్పుడు మనం ఐ అనేది గీసుకుందాం. ఓకే, సో జస్ట్ మీకు లూమిస్ మెథడ్లో అవుట్లైన్ స్ట్రక్చర్ ఏ విధంగా మనం గీసుకోగలుగుతాం అనేది చూపిస్తున్నాను. ఓకే, సో మీరు ఫర్దర్గా ఇంకా డిఫరెంట్ యాంగిల్స్లో కూడా మీరు లూమిస్ మెథడ్ని ట్రై చేయవచ్చు. ఓకే, చాలా వరకు ఉన్నాయి, నేను చూపిస్తాను అవి కూడా. బట్ ప్రస్తుతానికైతే సో ఈ విధంగా ఓకే మనం నోస్ లైన్, అలాగే ఏదైతే బ్రో లైన్, ఓకే, హెయిర్ లైన్, అలాగే చిన్ లైన్. సో ఈ లైన్స్ గురించి అయితే మీరు తెలుసుకున్నారు కదా. సో ఇప్పుడు ఈ ఏదైతే ఐబ్రోస్ ఉన్నాయో ఐబ్రోస్కి పక్కనే మీరు ఇలా ఇయర్స్ అనేటివి గీసుకోండి. ఓకే, సి. ఓకే, సో దీని తర్వాత ఈ షేప్ని కొంచెం నీట్గా చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు నీట్గా చేసుకోండి దీన్ని సర్కిల్ లాగా. సో ఇప్పుడు మనం హెయిర్ గీస్తున్నాం కదా. సో హెయిర్ అనేది మీకు నచ్చిన విధంగా, ఓకే, మీకు నచ్చిన విధంగా హెయిర్ అనేది గీసుకోవచ్చు. సో ఇలా. ఓకే, సో ఒక హెయిర్ అనేది ఈ విధంగా గీసుకోవచ్చు. చూడండి. సో నేను ఒక సర్కిల్ నుండి ఒక ఫేస్ డయాగ్రామ్ని ఏ విధంగా తీసుకొచ్చాననేది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇది బాగుందా లేదా అని కాదు, అంటే మనం లూమిస్ మెథడ్ ఏ మెథడ్ని యూజ్ చేసాం, మనం ఒక ఫేస్ డయాగ్రామ్ని ఏ విధంగా తీసుకొచ్చాం అనేది అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకనంటే మనం ఎప్పుడైనా సరే యానిమేషన్స్ వేసినప్పుడు, గీస్తున్నప్పుడు మనకు ఈ నోటేషన్స్తో, ఈ మెథడ్తో మనం ఆ డయాగ్రామ్ని ఈజీగా ఆ స్కెచింగ్ అనేది వేయగలుగుతాం. ఓకే, తను ఏ విధంగా ఉన్నాడు, ఓకే, ఏం షర్ట్ వేసుకున్నాడు, ఫేస్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఓకే, సో ఇలా మనం ఇదంతా మనం వేయగలుగుతాం. ఓకే, సో ఎప్పుడైనా సరే ఒక స్కెచింగ్ అనేది బేసిక్ షేప్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ లూమిస్ మెథడ్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ లూమిస్ మెథడ్లో మనం ప్రజెంట్ ఫ్రంట్ వ్యూ గురించి తెలుసుకున్నాం కదా. సో అప్కమింగ్ వీడియోస్లో మనం సైడ్ వ్యూ, అలాగే 3/4 వ్యూ, ఇలా కొన్ని వ్యూస్ ఉన్నాయి, ఒక 8 to 9 వ్యూస్. ఓకే, సో ఈ ఫ్రంట్ వ్యూ మీకు అర్థమైతే మీకు ఫర్దర్గా సైడ్ వ్యూ ఏ విధంగా గీస్తాము, ఓకే, ఇవన్నీ చాలా ఈజీగా అర్థమవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన లైన్స్ ఏంటి? హెయిర్ లైన్, బ్రో లైన్, నోస్ లైన్, చిన్ లైన్. ఓకే, సో ఈ 4 లైన్స్తో మీరు ఏ స్కెచింగ్, ఏ ఫేస్ అయినా మీరు వేయగలుగుతారు ఈజీగా. ఓకే, సో ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. సో నా ప్రీవియస్ వీడియోస్ని కూడా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ like this video now itself. Thank you so much for watching with this video.